వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారిని సోమవారం బీసీ సంక్షేమం చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత దర్శించుకున్నారు. ఆమె వెంట కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. వారికి మంగళ వాయిద్యాల మధ్య ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రి సవిత మాట్లాడుతూ సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొని ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పెద్ద ఎత్తున పాల్గొనే భక్తుల కోసం ట్రాన్స్పోర్ట్, వైద్యం, ఆహారం లాంటి వసతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. మనకి 120 గ్యాలరీస్ 4 సైడ్ 121 తర్వాత ఈ అట్లాంటివి ఒక 8 నుంచి బీ ప్రొవైడెడ్ విత్ వాకింగ్ టాకింగ్స్ ఎనీ ఎమర్జెన్సీ సౌత్ లాస్ట్ టైం కూడా అదే. తర్వాత వాటర్ అనేది కూడా కంటిన్యూ వస్తుంది. తర్వాత ఈసారి లాస్ట్ ఇయర్ మనకు 60,000 వరకు వచ్చారు కళ్యాణానికి సంబంధించి. సో ఈసారి అయితే మనం దానికి ఫ్రీ బస్ ప్లస్ ప్రతి గ్యాలరీలోనూ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడే లాస్ట్ పైకి కొంతమంది రావడం జరిగింది. ఈసారి కాకుండా పోలీస్ వైపు నుంచి ఎడిషనల్ బ్యారికేడింగ్ అలాగే రంగరంగ వైభవంగా మొన్నటి రోజు కూడా మరి రామస్వామి గారి శ్రీరామనవమి పండుగ కూడా ఘనంగా చేశాం. ఏదైతే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఆ మాన్యశ్రీడు చంద్రబాబు నాయుడు గారు ఒంటిమిట్ట గ్రామ పంచాయతీలో మరి అఫిషల్ రాష్ట్ర పండుగ కూడా పరిశీలించడం విషయం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రంగరంగ వైభవంగా మరి స్వయాన ముఖ్యమంత్రి గారి రావడం వారికి మరి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా మనం చూసాం. మరి ఈరోజు కళ్యాణోత్సవానికి రేపటి రోజున 1వ తారీఖున కళ్యాణోత్సవానికి ఏర్పాటు కోసం ఈరోజు అన్ని పరిశీలిస్తున్నాం. డిపార్ట్మెంట్లో తీసుకున్నాం. మొన్నటి రోజు కూడా కూడా మరి ఒక మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్లో కూడా మరి టీటీడీ వారి ఆధ్వర్యంలో ఘనంగా మరి ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతున్న విషయం కూడా తెలియజేస్తూ మరి భక్తాదులు లక్షలాది మందిగా వచ్చే భక్తాదులకు కావాల్సిన ఏర్పాట్లు కూడా అన్నీ కూడా చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఒక పక్క పార్కింగ్ కావచ్చు, ఒక మెడికల్ కావచ్చు, అదేవిధంగా మరి వచ్చిన భక్తాదులకు కావలసిన భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తూ మధ్యలో స్నాక్స్ కూడా ఏర్పాటు చేస్తూ మరి కావాల్సిన మెడికల్ ఎక్కడికక్కడ 4-5 చోట్ల కూడా మెడికల్ డిపార్ట్మెంట్ వారు కూడా అలర్ట్ చేసి ఏర్పాటు చేసాం. వాష్రూమ్స్ అలర్ట్ చేసాం. మరి చూడటానికి ఎల్ఈడీలు కూడా అరేంజ్ చేసామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి భక్తులు ట్రాన్స్పోర్టేషన్ కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఎక్కడికక్కడ ఎక్కడ పార్కింగ్కి మరి ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా మరి ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్, ఒక పక్క టీటీడీ వారు కూడా మరి అన్ని వసతులు కూడా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాటు చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ ఇంకా ఈరోజు ఏమైనా పరిశీలించి ఇంకా ఏదైనా మరి భక్తాదులకు కావచ్చు, మరి వచ్చే భక్తాదులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తమ చర్యలు తీసుకుంటున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్తో మరి అమ్మ నువ్వు కూడా అక్కడికి వెళ్ళి మొన్నటి రోజు మీటింగ్ అయ్యింది సార్ అని ఎప్పటికప్పటికి ఏం జరుగుతుంది ఏంటి మరి అక్కడ వసతులు ఏమని ముఖ్యమంత్రి గారు ఉదయం కూడా కాన్ఫరెన్స్ కాల్ తీసుకోవడం మరి మళ్ళీ ఏదైనా ఉంటే నాకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ అంటే ముఖ్యమంత్రి గారికి ఉన్న నిబద్ధత అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారి దంపతులు స్వయాన వచ్చి మరి శ్రీరాములు వారికి సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి భక్తాదులు లక్షల
ఎంతమంది వచ్చినా అన్ని ఏర్పాట్లు చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం.